అలా ఉంటే ఆ! చు ఎవరయ్యా హీరో చూద్దామని చెప్పేసి 'సుందర్‌లాల్ నాథ', 'డ్యూడీ' ఇద్దరు ఉండేవారన్నమాట. ఆ సినిమా తీస్తుంది వాళ్ళే. 'డ్యూడీ' గారు చెప్పండి చూపించండి మీ హీరోని అని చెప్పేసరికి ఆయన అప్పుడే వచ్చాడు శోభన్ బాబు. ఎలాగొచ్చాడో తెలీదు. మొహం అంతా చెమట పట్టేసిందన్నమాట. ఆ! చూసిన తర్వాత ఆవిడ ఏంటి ఇలాగున్నాడు జిడ్డుగాతు నో ఈయనతో అమ్మాయి యాక్ట్ చేయదు. ఇంకెవరైనా హీరోని మార్చండి వెళ్ళిపోయిందన్నమాట. శోభన్ బాబుకి ఎందుకో అది మనసులో నాటుకుపోయింది. ఏమి సార్ ఎంతో నేను కష్టపడి ఎన్నో హోప్స్ పెట్టుకున్నానండి అని చెప్పినట్టయితే 'డూండి' గారు పెద్ద ప్రొడ్యూసర్ అన్నమాట. "నీకు ఇస్తానులేవే పనికోసారి" అని చెప్పేసి వెదుగుతున్న సమయంలో కృష్ణ గారు ఆవిడకి కావాల్సింది కాంప్లెక్స్. అంటే ఒక గులాబీ రంగుతో ఉండాలన్నమాట సంజయ్ గారికి. అచ్చచ్చా! అయితే సంజయ్ గారు కోరుకున్న హీరో ఈయనే అని చెప్పేసి కృష్ణ గారిని పెట్టారన్నమాట. ఆయనకి తీసేసామని ఒక సింపతితో అందులో గూడచారికి ఏదో నేమ్ పెట్టి ఇచ్చారు. అయితే ఒక 5 నిమిషాలు ఉన్నప్పటికి కూడా ఆ పాత్ర చాలా గొప్పది. ఏది 'శోభన్ బాబుకి' ఇచ్చారా అందులో పాత్ర? ఈ పాత్ర ఇచ్చారు. 5 నిమిషాల్లో అంటే హీరో కృష్ణకి ఎంత మంచి పేరొచ్చిందో అంతకుముందు గూడచారి శోభన్ బాబే. ఆ వర్షంలో పొడుస్తారు శోభన్ బాబుని. ఓకే. అటువంటి షాట్స్ అంతకుముందు మనం చూడలేదు. అలా మొత్తం మూకుమ్మడి దాడి చేసేసి రౌడీలు పొడిచేస్తారన్నమాట. అలా గింగిర్లు తిరుగుతూ వర్షంలో పడి చచ్చిపోతాడు. ఎక్కువలేని మంచి సింపతి గెయిన్ చేశాడు. మంచి ఓకే. పేరొచ్చింది. జయలలితకి మానసికంగా ఫస్ట్ నాటు పడిందన్నమాట. ఎంత ఆయన బాగా ఆలోచిస్తుంది. ఎంత హోప్ పెట్టుకొనొచ్చాడో ఆయన ఇలా తీసేసింది మా అమ్మ అని కొంచెం పాపం హ్మ్. సారీ హ్మ్. హ్మ్. చెప్పుకుంది హ్మ్. జయలలిత. తర్వాత ఏంటంటే శోభన్ బాబు కొంచెం స్టార్‌డమ్ వచ్చింది. స్టార్‌డమ్ వచ్చిన తర్వాత శోభన్ బాబుని అంటే ఒకటనేవాడు. ఎవరైనా హీరోయిన్‌ని పెడితే నాతో చెప్పకుండా పెట్టొద్దనేవారు ఆయన. అంటే ఆ శోభన్ బాబుకి అంటే మా ఇద్దరం కాంబినేషన్ యాక్ట్ చేయాలంటే ఇద్దరికి అండర్‌స్టాండింగ్ ఉండాలి కదా! ఉండాలి గదండీ! అవును. అని చెప్పేవాడనమాట. అప్పుడు సమ్మారెడ్డి భరద్వాజ అన్నయ్య లెనిన్ బాబు కూడా డైరెక్టరే. ఆయన హ్మ్. గురించి చెప్దాం చాలా మంచి డైరెక్టరు. అచ్చా! ఎన్టీ రామారావు గారిని కూడా కాదని షూట్ చేసే డైరెక్టరు. డబ్బింగ్ చెప్పుకునే నేను డబ్బింగ్ థియేటర్ డబ్బులు పే చేశానండి. ఎన్టీ రామారావు అయితే నాకే అంటాడు ఆ! లెనిన్ బాబు. అది ఇంకోసారి చెప్పుకుందాం రైట్. ఆయన ఆ! జీవితం గురించి. ఇక్కడ శోభన్ బాబుకేమో 'డాక్టర్ బాబు' సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేయవలసిన అవసరం వచ్చింది. ఈ మరి అప్పుడు కొంచెం శోభన్ బాబుని కొంచెం ఫేవర్ చేయవలసొచ్చింది ప్రొడ్యూసర్‌లకి. అందువలన బాబు మీకెవరు నచ్చితే వాళ్ళని పెట్టండి. మీ సెలక్షన్ బాగానే ఉంటుంది కదా! అంటే శోభన్ బాబు ఎనక ముందు చూడకుండా జయలలిత గారు ఫోన్ చేసి మీరు నా పక్కన హీరోయిన్‌గా యాక్ట్ చేస్తారా? అడిగేశాడు. చిన్న ఎవరిని? పిల్లల్లాగే ఎవరు శోభన్ బాబు ఎవరినడిగారు? జయలలితకి. జయలలితని అడిగారు. ఫోన్ ఓకే. చేసి అడిగాడనమాట. అడిగితే నే నేను నేను అందుకే వెయిట్ చేస్తున్నాను. ఓసారి డిసప్పాయింట్ చేశాను కదా! అని చెప్పేసి ఆవిడ ఒప్పుకోవడం జరిగింది. ఇంకా 'డాక్టర్ బాబు' షూటింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడ లేని హుషారుగా జయలలిత యాక్ట్ చేస్తుంది. వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ సినిమా కొంచెం పూర్తయ్యేలోగా ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు పంచ ప్రాణాలు అయిపోయారన్నమాట. అబ్బా! ఇద్దరి మధ్య చాలా మంచి అండర్‌స్టాండింగు. అంటే ప్రపంచంలో ప్రేమికులు ఎవరైనా ఉన్నారంటే శోభన్ బాబు, జయలలితని మించిన ప్రేమికులు లేరని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అబ్బబ్బబ్బా! అది. ఆ! అదేంటంటే తర్వాత ఆ సినిమా అనుకున్నారు జయలలిత లావుగా ఉంది కదా! ఈయనేమో స్లిమ్‌గా ఉన్నాడు కదా! సినిమా ఆడుతుందా అని. మరి ఏమిటో శోభన్ బాబు క్రేజ్ 200 రోజులు ఆడిందండి అబ్బా! సినిమా. చాలా అయిపోయిందన్నమాట. తర్వాత ఏమైందంటే అనుకోకుండా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది సంధ్య. ఓకే. ఒంటరిగా ఉండేది. వేద నిలయం. ఒంటరిగా పనివాళ్ళు తప్ప ఇంకెవరు అంతే లేరు. గదా! అవును. అప్పట్లో శోభన్ బాబు చాలా స్వాంతన చేకూర్చాడు. వెళ్ళి అలా బాధపడకూడదు. హ్మ్. జీవితాన్ని మనం దిగమింగాలి. ఇవాళ ఇవాళ గడిచిపోతే రేపొస్తుంది కదా! ఇవాళ గడవాలి కదా! అలా మౌనంగా ఉండొద్దు. ఏమి తినకుండా ఉండొద్దని ఓ తల్లిలాగా ఓదార్చాడు. తల్లిలాగా, తండ్రిలాగా ఓదార్చబట్టి తన గుండెల్లో అంత ప్రేమ పెంచుకుంది. ప్రేమ పెంచుకుంది. వాళ్ళ వాళ్ళ మధ్య చక్కని సహజీవనం చేశారు. హ్మ్. అంతకంటే వివరంగా మనం చెప్పకూడదు గానీ మంచి రైట్. రైట్. మంచి రైట్. సహజీవనం చేశారు. హ్మ్. శోభన్ బాబుని మార్చింది 100కి 100 కూడా జయలలితే. ఓకే. ఆ హెయిర్ స్టైల్ గాని, ఆ జుబ్బా గాని, ఆ లుంగీ గాని అన్నీ ఆవిడ డిజైన్ చేసినియి. వావ్! ఆ చిన్న ఫ్యాన్ మీ దగ్గర ఫ్యాన్ ఉంది కదా! అవునవును. ఆయన దగ్గర ఉండేది శోభన్ అవునా? బాబు దగ్గర. ఇలా ఓకే. పెట్టుకొని కూర్చోడనమాట. ఆ! ఇలాగ ఉండేవాడనమాట. ఆ! ఎప్పుడు అంత ఫ్యాన్సీగా ఉండేది. అలాగే శోభన్ బాబు మొఖానికేమో కొంచెం ఆయిలిష్‌గా ఉంటుందని ఎక్కడి నుంచి తెప్పిందో ఫారిన్ నుంచి ఎక్కడి నుంచి తెప్పిందో చర్మం.
ఇలా పెట్టినట్టయితే మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆయిల్ ఫేస్ అవుతుందన్నమాట, అంత ఫ్రెష్గా ఉంటుంది. ఆ, షార్ట్కి ఒకసారి ఇలా టచ్అప్ చేసుకుంటే మొత్తం అబ్జర్వ్ చేసి బ్రైట్గా ఉంటుంది ఫేస్. ఓకే. అట్లాంటివన్నీ శోభన్ బాబుకి పళ్ళ రసం తీసి ఇప్పించడం అన్నీ చాలా చేసింది. ఆ, చాలా అంటే ఇంటర్వ్యూ కూడా వచ్చింది ఆవిడకి. నేను ఎస్ వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ ఆల్ కలిసే ఉన్నాం అన్నట్టుగా మాట్లాడారు.